హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లైటన్ అమూల్య. సో ఇక్కడ గణిత వనరుల వినియోగం అంటే మ్యాథమెటిక్స్ రిసోర్సెస్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అంటే గత పరీక్షలలో అడిగిన ప్రశ్నల గురించి ఒకసారి చూద్దాం. క్వశ్చన్స్ ఎలా అడిగారో చూడండి. సంఘం నిర్వహించే ఈ క్షేత్ర పర్యటన విద్యార్థులకు ఎక్కువ గణిత జ్ఞానాన్ని కలిగిస్తుంది. ఏ క్షేత్ర పర్యటన అంటే సహకార బ్యాంకు సందర్శన, అంటే బ్యాంకుకి వెళ్ళడం, కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉంటాయి కదా, ఆ బ్యాంకుకి వెళ్ళడం వలన పిల్లలకి ఎక్కువ గణితానికి సంబంధించిన జ్ఞానం అనేది కలుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, గణితంలో ప్రతిభావంతులైన విద్యార్థులకు ఏర్పాటు చేయవలసిన సుసంపన్న కార్యక్రమం ఒలింపియాడ్ లాంటి గణిత పోటీలలో పాల్గొనుటకు మార్గదర్శకత్వం చేయడం, అంటే వాళ్ళకి గైడెన్స్ ఇవ్వాలన్నమాట. ఒలింపియాడ్ ఎగ్జామ్స్ ఎట్లా కండక్ట్ చేస్తారు, వాటిలో ఎట్లా పార్టిసిపేట్ చేయాలని వాటికి సంబంధించినటువంటి గైడెన్స్ ఇచ్చి పిల్లల్ని అందులో పార్టిసిపేట్ అయ్యేలాగా మనం చేయాలన్నమాట. దానికోసం ఈ ప్రతిభావంతుల కోసం ఏర్పాటు చేయబడిన కార్యక్రమమే గణిత ఒలింపియాడ్స్. గణితంలో మందాభ్యాసకులకు ఈ సహపాఠ్య కృత్య బాధ్యతను ఇవ్వవచ్చు. మందాభ్యాసకులు అంటే స్లో లెర్నర్స్ అన్నమాట. వాళ్ళకి ఎటువంటి కృత్యాలను ఇవ్వచ్చు అంటే గణిత ప్రదర్శనలను నిర్వహించడానికి పరిసరాల నుండి వస్తువుల్ని స్వీకరించడం అనే ఒక చిన్న చిన్న పనులను ఇవ్వచ్చు. ఎందుకంటే క్విజ్ పోటీలు నిర్వహించడం అయినా, మ్యాగజైన్స్ని, వ్యాసంగాలు అంటే ఎస్సేస్ ప్రిపేర్ చేయడం వాళ్ళ సమాచారాన్ని సేకరించడం కష్టంగా ఉండవచ్చు. కానీ అందరినీ లెర్నింగ్లో ఇన్వాల్వ్ చేయాల్సిన బాధ్యత టీచర్ మీద ఉంటుంది కాబట్టి స్లో లెర్నర్స్ మనం వదిలేయడానికి వీల్లేదు. సో అటువంటి వాళ్ళకు కూడా మనం కొన్ని పనుల్ని అప్పగించవచ్చు. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ గణిత ప్రదర్శన నిర్వహిస్తాం అనుకుంటే దానికి సంబంధించినటువంటి మన ఎన్విరాన్మెంట్లో డైలీ లైఫ్లో దొరికేటువంటి వస్తువులని సేకరించి మనం ఈ ప్రదర్శన కోసం తీసుకురమ్మని చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థులకు నియమ నిబంధనలు లేకుండా స్వేచ్ఛతో తమకు ఇష్టమైన గణిత వ్యాసక్తులు చేయాలంటే వారికి అనువైన వేదిక ఏంటంటే గణిత సంఘం. నెక్స్ట్, క్రింది వాణిలో గణిత విషయంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించేటివి ఏంటి అంటే కూడా గణిత సంఘాలే. నెక్స్ట్, విద్యార్థుల్లో వైవిధ్యం గల గణిత భావ వ్యక్తీకరణ, అన్వేషణ, పరికరాలను తయారు చేసే సామర్థ్యంను పెంపొందించినది గణిత ప్రదర్శన. గణిత గ్రంథాలయంలో ఉంచదగిన పుస్తకాలు ఏంటంటే ఉంచదగని పుస్తకాలు. మంచిగా చూడండి, ఉంచేటివి కాదు, ఉంచదగని పుస్తకాలు. అంటే ఏవి ఉండొద్దు అంటే గైడ్లని ఉంచొద్దు. నిజానికి మన మ్యాథ్స్లో కూడా గైడ్లను యూజ్ చేయకుండానే పిల్లల్ని మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయమనాలి. రాని ప్రాబ్లమ్స్ని మనమే ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఒక్కసారి పిల్లవాడు గైడ్ యూజ్ చేస్తే అదే అలవాటు అయిపోతుంది. హోంవర్క్ ఇచ్చినా కూడా గైడ్లో యూజ్ చేయడానికే ప్రయత్నిస్తాడు. కాబట్టి మనం ఓన్లీ లైబ్రరీలోనే కాదు, క్లాస్ రూమ్లో కూడా మనం గైడ్ని యూజ్ చేయడం అవాయిడ్ చేయాలి. గణిత సంఘాల ముఖ్య ఉద్దేశంలో రానిది అట సంస్థాగత పోటీ పరీక్షలు నిర్వహించడం, సదస్సును గోష్ఠులను ఏర్పాటు చేయట, ప్రతిభావంతులైన విద్యార్థులకు బహుమతులు అందజేయట. ఇవన్నీ కూడా గణిత సంఘాల యొక్క ఉద్దేశాలే. అందులోకి రానిది ఏంటంటే యథార్థ నిష్పక్షపాత దృక్పథం లేకుండాట అనేది ఈ గణిత సంఘాల ఉద్దేశంలో లేనటువంటిది. భారత జాతీయ గణిత పోటీ క్రీడోత్సవాలను నిర్వహించే సంస్థ ఏది అంటే NBHM. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీని స్థాపించిన సంవత్సరం. ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీ IMSని స్థాపించిన ఇయర్ ఏంటంటే 1907. NCERT న్యూఢిల్లీ వారు గణిత ప్రతిభాన్వేషణ పరీక్షను ఏ విద్యా సంవత్సరం నుండి ప్రారంభించారంటే 1962-63 అకాడమిక్ ఇయర్ నుండి వీళ్ళు పోటీ పరీక్షలు అంటే టాలెంట్ టెస్ట్ని నిర్వహించడం జరుగుతుంది 1962-63. So these are the previous questions in mathematics resources. Thank you for watching.